అందరికీ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తూ ఉంది, రిమాండ్లో ఉంది. అలాంటి కవితకి బెయిల్ కోసం టీఆర్ఎస్ పార్టీని ప్రణంగా పెట్టి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా వారం రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి కవితకి బెయిల్ తీసుకోవడం వాళ్ళ ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని ప్రణంగా పెట్టి టీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన రాజ్యసభ మెంబర్ని బీజేపీలో చేర్చే విధంగా ఒక అంతర్గత ఒడంబడిక అయితే జరిగిందనేది మనకు తెలుస్తూ ఉంది. ఆ ఒడంబడిక ద్వారా కవితకి బెయిల్ రావడం, బీఆర్ఎస్ చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం అనేది ఒక అవగాహన జరిగినట్టు మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని పణంగా బట్టి కవితకి బెయిలే ప్రధానంగా వాళ్ళు వ్యవహరించడం అనేది చర్చనీయాంశమైంది. అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో వారం రోజుల నుంచి మకాం వేసిన కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలోని బీజేపీ పెద్దలకి కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళతో లాలూచి పడి వాళ్ళతో రాజ్యసభ సభ్యుల్ని మా రాజ్యసభ సభ్యుల్ని మీకు మీ పార్టీలో చేర్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ విధంగా కవితకు బెయిల్ తీసుకురావడంలో తిరుగుతా ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.